ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పునరుద్ధానము తరువాత ఆరవ ఆదివారము అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము. బైబిల్ పట్టణాలు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14 నుంచి 21 వచనముల వరకు. రెండవ పాఠముగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 18 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 143వ కీర్తన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగో నేను ఇప్పటి వరకు మమ్మల్ని కాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి, ఇదిగో ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని, వినగలిగిన వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించండి. ఒక్క మాటైనా నీ పరిశుద్ధ వాక్కులు మేము పలుకుచుండగా నీ ఆత్మను మా మీద ఉంచమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము అనగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అయితే తండ్రి అయిన దేవుడు అనాది కాలంలోనే ఒక ప్రణాళిక అనేది మనకి ఏర్పాటు చేశాడు. మనం చూసినట్లయితే ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే మనం చూస్తాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు యొక్క ఉనికి అనేది మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే ఆత్మ అనేది జలముల పైన అల్లాడుచున్నది అని ఆదికాండం 1వ అధ్యాయంలో మనము చూస్తాము. అక్కడే పరిశుద్ధాత్ముని ఉనికిని మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు అంటే మనకి కంటికి కనిపించేవాడు కాదు అని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి కనిపించలేదు, కానీ మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి అని అనాది కాలంలో నరులను సృజించారు. తర్వాత మనము పాపంలో నశించిపోతున్న మనలను రక్షించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనవలే జీవించినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన మనల వలె జీవిస్తూ ఒక్కసారే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయన తండ్రి అయిన దేవునికి మనకు ఒక ఉత్తరవాదిగా ఆయన వచ్చినట్లు 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారే తండ్రికి మనకు ఒక ఉత్తరవాదిగా యేసుక్రీస్తు అనే నరుడు అనేది వచ్చారని మనము చూస్తూ ఉంటాము. అయితే ఆయన ఉత్తరవాదిగా ఆయన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరణమయ్యారో మన పాపముల నిమిత్తము, అప్పుడే నిజమైన వెలుగు అనేది, నిజమైన రక్షణ అనేది, నిజమైన శక్తి అనేది మనకి బయటకు వచ్చింది. ఎందుకంటే అందరికీ లాగానే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్లయితే పర్వాలా, కానీ ఆయన పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మరియను కమ్ముకుందో ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అంతేకాదు ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా పరిశుద్ధతతోనే జీవించినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతూ ఈ లోకంలో మనతో ఏ విధంగా సంచారం చేశారో మన పూర్వీకులతో, అదే విధముగా ఆయన వెళ్ళిపోతూ ఒక మాట తెలియచేశారు. అదేంటంటే యోహాను సువార్త
14వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకుందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని క్రీస్తు ప్రభువారు మరి శిష్యులు కలవరపడిపోచున్న సమయంలో ఆయన తన శిష్యులకు తెలియజేస్తూ మరి చక్కగా, మీరెందుకు కలవరపడుచున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చక్కగా తెలియపరుస్తూ, నేను వెళ్ళుచున్నాను పరలోకంకి, కానీ మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు, మీ కొరకు ఒక ఆత్మను మీకు పంపిస్తాను అని తెలియపరుస్తున్నారు. నిజమే, మనం చూసినట్లయితే అనాది కాలంలో మరి జలములపైన అల్లాడుచున్న ఆత్మ దేవుడే. ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణునిగా మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, మరి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు, మనలో ఒకనిగా నివసించాడు, మళ్ళీ తిరిగి ఆరోహణమై వెళ్ళిపోతున్నట్లుగా మనము చూస్తాము. అందుకని ఇక్కడ ఉంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే అదే విధముగా మనము ఇక్కడ ఆత్మగా వచ్చిన మరి దేవుడు మనకి ఒక మాట మనం చూసుకోవాలి. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఎవరంట, ఒకసారి అక్కడ సమరయ స్త్రీతో సంభాషణ జరిగినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాము, అయ్యా మేము పూర్వకాలం నుంచి ఎదురు చూస్తున్నాము, మాకు తెలుసు మరి ఒక మెస్సయ్య వస్తాడని అని ఒక సంభాషణ అక్కడ జరిగిన తర్వాత మరి ఒక్క మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. దేవుడు ఎవరంటే 24వ యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ చూసినట్లయితే సత్య స్వరూపియగు ఆత్మను మీ కొరకు నేను అనుగ్రహిస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహిస్తానని ఇక్కడ తెలియజేశారు. మనము ఆరాధించేది ఎవరిని ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి. దేవుడు ఎవరంటండి, దేవుడు ఆత్మ కనుక అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఆత్మ, ఆ ఆత్మే మరి జీవాత్మే మనలో కూడా దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. అయితే అది వేరు, కానీ పరిశుద్ధాత్మను దేవుడు మరి తిరిగి ఆయన చనిపోయి ఆరోహణమైపోయి వెళ్ళిపోతున్న సమయంలో మరి ఈ మాటలు చెబుతున్నప్పుడు మరి ఎంతగానో ఆదరణ కలిగించే మాటలుగా ఉంటున్నాయి. ఇప్పుడు బాహ్యంగా నేను కనిపిస్తున్నాను, నా అంతరంగంలో ఉన్న ఆత్మ మీకు కనిపించకపోవచ్చు, బాహ్యంగా నన్ను చూస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాహ్య స్వరూపంతో ఈ లోకానికి వచ్చారు. మళ్ళీ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మ ద్వారా ఆయన తిరిగి మీకు పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసి ఆ పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించారు. అందుకని మనం చూస్తూ ఉంటాము, ఎక్కడంటే అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. ఆయన చనిపోయి తిరిగి 40 దినములు ఉన్నట్లు మనము చూస్తాం. భూమి మీద మరి 40 దినాలు ఉన్నాడు. తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాము కదా, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి, చూస్తారు ఇక్కడ ప్రమాణాలను అంటే ఏమనంటే ఇక్కడ ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఎలా చూపించాడో చూడండి, వారికి ఎలా అగుపరిచారో చూడండి. దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు భూమి మీద ఆయన సువార్త చేశాడు. సువార్త చేస్తూ మరి అనేక ప్రమాణాలను చూపి, అంటే ఇక్కడ చూసారా ప్రమాణాలు అనగా కింద మనం చూసినట్లయితే ఫుట్ నోట్లో రుజువులను చూపి ఆ రుజువులను చూపిస్తూ మరి దేవుని యొక్క సువార్తను
చేశాడు. దేవుని యొక్క సువార్తను చేసి మరి దేవుడు ఏ విధంగా ఆయన వెళ్ళిపోతున్నాడో తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుందని మనకి తెలియపరిచాడు. ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో చూసినట్లయితే కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉన్నవి, వాటిని తెలుసుకునుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చూసారా, ఇక్కడ దేవుడు ఏం తెలియపరిచాడు? మీరు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు తెలియపరిచారు. ఎలా సాక్షులని? పరిశుద్ధాత్మ ద్వారా మీరు మరి వరమును పొందుకుంటారు. అక్కడ మీరు ఆ శక్తి అనేది మీ మీదకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని పరిశుద్ధాత్మ శక్తిని తెలియచేస్తూ వచ్చారు. అక్కడ తర్వాత ఆయన ఒలీవ కొండకెక్కి అక్కడ నుంచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మన 2వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్ముని యొక్క మరి అక్కడ ఏ విధముగా వచ్చారో మనము ఆ 2వ అధ్యాయంలో చూసినట్లయితే మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. శిష్యులందరూ ఒక మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడికి పరిశుద్ధాత్మ వచ్చి ఆ ఇల్లంతటి కూడా నిండుకున్నప్పుడు మరి ఒక్కొక్కరు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకునిన వారే. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం అండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకునిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. చూసారా, ఆ ఆత్మ ఏమని అనుగ్రహించిందంట? ఏమి వాగ్దానాలు అనుగ్రహిస్తుందంటే మనకి పరిశుద్ధాత్ముడు, కనబడని పరిశుద్ధాత్ముడు. మరి అంతర్యామి అంటే కనబడనిది, అంతరంగము బాహ్య రంగం అంటాం కదా, బాహ్య పురుషుడు అంతర్పురుషుడు అని ఉంటుంది కదా. ఆ విధముగానే మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్యామి అంటే అంత కనిపించనివాడు, అన్ని ప్రదేశాలలో ఉన్నవాడు, సర్వంతర్యామి మన దేవుడు. కాబట్టే మన దేవుడు సర్వములో ఉన్నవాడు, సర్వము నెరిగినవాడు, సర్వమును సృజించినవాడు మన దేవుడు. కాబట్టే ఆయన చక్కగా తెలియపరుస్తున్నాడు అనమాట. ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకునిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాటలాడసాగిరి. పరిశుద్ధాత్ముడు ఏమి వాగ్దానాలు ఇస్తాడంటే మరి దేవునిని గురించిన వాగ్దానాలు, మన భాషల వాగ్దానాలు కూడా ఆయన తెలియపరుస్తాడు. మళ్ళీ ప్రవచన వాగ్దానాలు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఏవేలు గ్రంథంలో చూస్తాము కదా, ఏవేలు గ్రంథంలో ఉంటుంది మరి చక్కగా యవ్వనులు మరి దర్శనాలు చూస్తారు, ముసలివారు కలలుగంటారు మరి అని చక్కగా మరి ఎప్పుడంటే అంత్య దినాలలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అని చక్కగా తెలియపరుస్తూ ఉంది. అంతేకాదు హగ్గయి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు అని తెలియపరుస్తున్నారు. మీరు ఏ విషయాల్లో భయపడుతున్నారు, ఏ విషయాల్లో కలవరపడుచున్నారు, ఏ విషయాల గురించి మీరు చింతిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ సహవాసంలోకి మనము వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్లయితే మనము భయపడనవసరం లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మరి మనం చూస్తూ ఉంటాము. అందుకనే యెషయా గ్రంథం మనకి ఇచ్చిన మొదటి పాఠంలో ఉంటుంది 59వ అధ్యాయంలో మరి రక్షింపనేరకొనినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, కానీ మన దోషములు ఆయనకి అడ్డుగా వచ్చినాయి అంట. మరి పరిశుద్ధాత్ముడు కూడా మరి మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధాత్మని మనం ఆరాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలి. మనిషి కుమారుని మనము దూషించిన పాప క్షమాపణ కలదేమో, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే యహమందును రాబోయే యుగమందును కూడా మనకి క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసము కావలసిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో జీవిస్తున్నవారు, ప్రభువా మరి నీ వెళ్ళిపోతున్నావు, మరి మాకు ఎవరు ఆదరణకర్త, ఎవరు వస్తారు, మాకెవరు ఉంటారు అని మరి శిష్యులు కలవరపడుచున్న సమయంలో అక్కడ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని సహవాసాన్ని, పరిశుద్ధాత్మని ఆదరణకర్తని, పరిశుద్ధాత్మని ఉత్తరవాదిని మన కొరకు పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే పరిశుద్ధాత్ముడే మరి మనం అక్కడ కూడా చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇస్తున్న సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లు మనము
చూస్తూ ఉంటాము. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మరి పాముల రూపము వలె వ్రాలినట్లు యేసుక్రీస్తు ప్రభువారి మీద మనము చూస్తూ ఉంటాము. నిజముగా ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి అగ్ని జ్వాలల్లాగా వారి నాలుకలు విభాగింపబడినప్పుడు చక్కగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో వారు అన్య భాషలతో వాక్శక్తి కొలది వారు మాట్లాడినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు ఎలా మాట్లాడేదో తెలుసా? పరిశుద్ధాత్మ సహవాసంతో ఉన్నాడు కాబట్టే, పరిశుద్ధాత్మలో నింపబడ్డాడు కాబట్టి, పరిశుద్ధాత్మతో ప్రసంగం చేశాడు కాబట్టే ఆ ప్రదేశంలో మరి అక్కడ 3,000 మంది రక్షణ పొంది బాప్తిసాన్ని తీసుకున్నారు. ఈ రోజుల్లో మరి పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మను ఆర్పొద్దని తెలియపరుస్తున్నారు. ఆత్మను ఆర్పోతే ఆత్మ అనేది మళ్ళీ మనలోకి రాదు. కాబట్టి ఆత్మను ఆర్పేవారిలాగా ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మను ఆర్పేవారిలాగుంటే మళ్ళీ మనం వెలిగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను మనము మండించే వారిలాగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మరి సహవాసం కోరుకుంటామో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనలో ఉన్న కార్యాలు, ప్రతి ఒక్క కార్యాలు కూడా ఆయన చేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారే తెలియచేశారు. కాబట్టి ఆయన మనకి ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఏం వాగ్దానం అంటే పరిశుద్ధాత్ముడు అనే వాగ్దానం మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఆయన పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని మనకి వెళ్ళారు. ఆ వాగ్దానము మనం పట్టుకునే వారిలాగా ఉన్నామా? ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిలాగా ఉన్నామా? పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం ధరించుకునే వారిలాగా ఉన్నామా? పరిశుద్ధాత్మని మనం ధరించుకునే వారిలాగా ఉన్నామా? పరిశుద్ధాత్మ కార్యాలు చేసే వారిలాగా ఉన్నామా? పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధించే వారిలాగా ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవునితో మనము దేవా నాకు ఈ సహాయం చెయ్యి పరిశుద్ధాత్మ అని మనం పిలిచే వారిలాగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రజెంట్ నివసిస్తున్న కాలము మరి ఏంటంటే పరిశుద్ధాత్ముని కాలము. ఈ పరిశుద్ధాత్ముని కాలంలో మనం జీవిస్తున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా దేవుని కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు. తర్వాత క్రీస్తు ప్రభువారిని పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో సహవాసం కలిగి జీవించారు. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా మరి అనేక మంది జీవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కసారి మన కొరకు మరణించి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే మన కొరకు ఒక వాగ్దానాన్ని అందించాడనమాట. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కనబడని పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు, కనబడని వాడు, అంతర్యామి. ఆయన అంతరంగంలో ఉండేవాడు. మరి అంతర్యామి అంటే అన్ని ప్రదేశాలలో కూడా ఆయన ఉండేవాడు. కనబడని ఆత్మ. అట్టి వాగ్దానము మనం పొందుకోవాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటున్నామా లేదో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే పరలోకంలోకి వెళ్ళినాక మన మీద మనకి ఒక సాక్ష్యముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పడానికి రెడీగా ఉంటాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇహలోకం వైపే చూస్తూ మరి పరిశుద్ధాత్మని సహవాసాన్ని మనము కోల్పోతున్నామేమో, పరిశుద్ధాత్మని సహాయాన్ని అడగడానికి మనము నిరాకరిస్తున్నామేమో, పరిశుద్ధాత్ముడు రమ్మని పిలవడానికి మనము పిలవలేకపోతున్నామేమో. పరిశుద్ధాత్ముని మరి అంటాడు కదా, మరి శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనా కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగును ఓ జెరుబ్బాబెలు అని చక్కగా తెలియపరుస్తున్నారు. చూసారా, ఇది నీ పర్వతం, నీ ఇట్లాంటి సమస్యలు నీ ఎన్నో ఉండుంటాయి. నీ కుటుంబంలోనే కానీ, నీవిలోనే కానీ, నీకు తెలిసిన వారిలో కానీ ఎన్నో గట్టి సమస్యలు నీకు ఉండుంటాయి. కానీ నువ్వు ఇది ఎలా జరుగుద్ది, ఈ కార్యము ఇది ఎలా జరుగుద్దా అని ఆలోచనలో ఉన్నావేమో. ఒకసారి దేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నా ఆత్మ నీ మధ్య ఉన్నది. మీరు భయపడొద్దు, మీరు శక్తిమంతులవుతారు. ఆ శక్తిని ఆశ్రయించే వారిలాగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మను మనము ధరించుకునే వారిలాగా, అట్టి వాగ్దానాన్ని మనం పొందుకునే వారిలాగా ఉండాలి. నిజమే కదా. మరి ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఏమని? మరుసటికి నాటికి నీకు మరి సంతానము కలుగుద్దని. చక్కగా ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు. మరి ఇస్సాకు వాగ్దాన ఫలముగా ఇస్సాకుని మరి అబ్రహాము శారా పొందుకున్నారు కదా. వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు.
ఇస్సాకు. వాగ్దాన దేశం మనకేదండి? కానాను దేశము. వాగ్దానానికి నడిపిస్తాను మిమ్మల్ని అని ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన ప్రమాణం ఏంటంటే, ఇదిగో మీకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తానని ఆనాడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రదేశంలోకి నడిపించారు. మరి అక్కడున్న మోషే, కాలేబులు మనము చూస్తూ ఉంటాము. చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేసిన వాడు, మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చుకున్నటకు నేను నరుడనా అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మంచి వాగ్దానము, శ్రేష్టమైన వాగ్దానము, పరిశుద్ధాత్మని వాగ్దానము. ఆ పరిశుద్ధాత్మని సహవాసము మనము కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజుల్లో మరి వాక్యాలు చెప్తున్నామే కానీ వాక్యాలు అనుసరిస్తున్నారా లేదనేది అక్కడ పక్కన పెడితే, అసలు పరిశుద్ధాత్మతో మరి కలిగి ప్రార్థన చేస్తున్నారా? అనేక చోట్ల పరిశుద్ధాత్మని ప్రసన్నతని, పరిశుద్ధాత్మని సహవాసమని, పరిశుద్ధాత్మని సంఘాలని మరి ఈ విధంగా అనేక పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ మరి ఆ పరిశుద్ధాత్మ మన సంఘాలలో, మన హృదయాలలో ఉంటుందా లేదా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిస్తామో మన ఆత్మ పరిశుద్ధాత్మగా మారడానికి ఎంతగానో మరి ఇష్టము కలిగి ఉంటుంది. అలా పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకునే వారిలాగా ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా పరిశుద్ధాత్మ పొందుకుని ఇక్కడ మరి పేతురు మరి ప్రసంగం చేస్తే 3,000 మంది మరి బాప్తిసం పొందినట్లు మనము చూస్తూ ఉంటాము. ఒక్కసారి మనం చూడాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడే మనకి మంచి మార్గాన్ని బోధిస్తాడు, మంచి మార్గంలోకి నడిపిస్తాడనమాట. అందుకే మనకిచ్చిన ప్రత్యుత్తర పాఠ్యభాగంలో 143వ కీర్తనలో ఉంటుంది. మరి దావీదు చక్కగా ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను మరి నాశనకరమైన ఊబిలో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను, నా స్థితి మరి ఏమీ బాగాలేదని తెలియపరుస్తూ చక్కగా చేస్తున్నాడు. చూడండి మరి ఎలా చేస్తున్నాడు చూడండి. ప్రార్థన చూసినట్లయితే, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, మరి చక్కగా త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అని తెలియపరుస్తూ, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము అని తెలియపరుస్తున్నాడు. చూసారా మరి దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మరి నేను నడవవలసిన మార్గం నాకు తెలియపరచుము, యెహోవా నా ఆత్మ క్షీణిస్తుందయ్యా, మరి నేను ఏ మార్గంలో నడవాలో, మరి నువ్వేటు నడిపించాలో అది నాకు తెలియచేయి. ఇప్పుడు మనము కూడా పరిశుద్ధాత్ముణ్ణి మనం అడగాలి. అయ్యా, నేను వెళుతున్న మార్గము సరైనదేనా? ఈ మార్గము కరెక్ట్ మార్గమేనా? ఈ మార్గంలో ఏమన్నా మాకు తెలియదేమి, మాకు చక్కగా కనిపించవచ్చు, యెహోవా తోట వలె చక్కగా అందముగా కనిపించవచ్చు, చూడంగానే మరి పచ్చగా కనిపించవచ్చు, కానీ దాంట్లో ఏమున్నాయో మాకైతే తెలియదు. కాబట్టి అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మేము వెళుతున్న మార్గము సరైన మార్గమేనా అని దేవుణ్ణి అడిగే వ్యక్తుల్లాగా మనము ఉన్నామా? పరిశుద్ధాత్మునితో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. ఎంతగానో మనల్ని మరి చక్కగా మన పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే కలిగి ఉంటామో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. మరి పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే ఆర్పేస్తామో దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయము 10వ అధ్యాయము 8 నుంచి మరి ఇక్కడ 16 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ 14వ వచనం అండి, ఒక్క అర్పణ చేస్తే ఈయన పరిశుద్ధపరచువాడు వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగాను చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ కూడా మనకి ఏం చెప్తున్నాడంట? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో మరి చక్కగా దేవుడు ఏ విధంగా చనిపోయాడో ముందుకు మనం చూస్తూ ఉంటాం. దేవుని కుడిపార్శ్వం ముందు ఆసీనుడయ్యాడంట యేసుక్రీస్తు ప్రభువారు అని చక్కగా తెలియపరుస్తూ పరిశుద్ధాత్ముడు కూడా మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఇదే మాటను మనం చూసినట్లయితే మరి
అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో కూడా మనము అక్కడ కూడా చూస్తూ ఉంటాము. మీరు జీవాధిపతిని చంపితిరి, దానికి మేము సాక్షులము అని చక్కగా మరి అక్కడ శిష్యుల సాక్ష్యం చెప్తున్నట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని చక్కగా మరి రాసి పెట్టి ఉన్నారు. చూసారా, మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు చంపితిరి, దానికి మేము సాక్షులము అని ఇక్కడ కూడా తెలియపరిచినట్లు మనము చక్కగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఆయన సహవాసము మనకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో కూడా అక్కడ చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే మరి మరి యాకోబు మరి చక్కగా తెలియపరుస్తూ ఉంటారనమాట. 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో, అయినను నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము అని తెలియపరుస్తూ, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నా సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని తెలియపరుస్తున్నారు. చూసారా, ఆత్మను కుమ్మరిస్తాడంట. ఎలా ఎండిపోయింది, ఇక దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, అది చిగురు కూడా వచ్చే అవకాశమే లేదు, అది ఎందుకో పనికిరాని మ్రాను, ఇక దాన్ని తీసి పారవేయండి అన్నట్లుగా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-17లో కూడా చూస్తాము. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే ఎండిపోయింది, ఇక నాకు అవసరం లేదు అని, ఇక ఆ సంతతి వల్ల మాకు ఉపయోగమే లేదు, ఇంక ఏమీ లేదులే అని అనుకున్న సమయాలలో దేవుడు తెలియపరుస్తున్నాడు, నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎముకల లోయలోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ అన్నీ కూడా ఎముకలే ఉన్నాయి, కానీ మరి ఎప్పుడైతే వాగ్దానం మరి దేవుడు ఒక మాట చెప్పాడో ఆ మాట ప్రకారము మరి చక్కగా యెహెజ్కేలు ప్రార్థన చేసినప్పుడు మాటతోనే అవి అన్నీ కూడా చర్మము మరి మాంసము పొదిగి ఒకే చోటకు వచ్చి మరి జీవాత్మ వారిలోకి ప్రవేశించిందంట. ఆ ఆత్మే మనము కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని మనము కోరుకునే బిడ్డల్లాగా ఉండాలి. అందుకనే మనము మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాయని మీరు ఎరుగరా? చూసారా, ఒకసారి ఆలోచించండి. మన హృదయము దేవుని ఆలయము, మన ఆత్మ మరి మన హృదయంలో నివసించుచున్నది దేవుని ఆత్మ. కాబట్టి మీరు ఎరుగరా? మీ హృదయాన్ని మీరు పాడు చేసుకుంటారా? మీ హృదయాన్ని మీరు పాడు చేసుకుంటే దేవుని ఆలయాన్ని మీరు పాడు చేసినట్లే, దేవుని ఆత్మని మీరు పాడు చేసినట్లే. కాబట్టి దేవునితో మీరు సహవాసం కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో మీరు సహవాసం కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మీరు కోరుకోవాలి. మరి అట్టి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధాత్మని ఒక వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం పొందుకునే వారిలాగా ఉంటున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని హేబెలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఎవరైతే మరి మీరు చక్కగా ఉంటారో అట్టి వారి మీదకి నా ఆత్మ వచ్చి వ్రాలద్ది, వారందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు అన్ని ప్రదేశాలలో కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడ యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు, అందరినీ నాకు శిష్యులుగా మీరు చేయండి. దేవుడు మొన్న వారంలోనే మనం తెలియజేసుకున్నాం కదా, దేవుడు సర్వసృష్టికి మరి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి అని దేవుడు తెలియపరిచాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మని వాగ్దానంగా మనకు అనుగ్రహించాడు. దేవుడు వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో సహవాసం కలుగుతూ మరి ఏం తెలియపరిచారంటే, ప్రతి ఒక్కరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి మీరు ఏ విధంగా ఉన్నారు ఒకసారి అని మనల్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని చక్కగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు మన మీద అంత ప్రేమ అంటే, దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను కాబట్టి ఆయన సర్వజనుల మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనము కోరుకునే వ్యక్తుల్లాగున్నామా? పరిశుద్ధాత్మనితో మనము సహవాసం చేసేవారిలాగున్నామా? ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం 8:14 వచనంలో చూసినట్లయితే, మరి ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా ఉంటారు. అట్టి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఏ ఆత్మచేత మనము నడిపింపబడుతున్నాము? ఏ సాతాను ఆత్మచేత నడిపింపబడుతున్నామా, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా, మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరానుసారులు ఆత్మానుసారులు అన్నట్లుగా మరి మనం రోమా రాసిన పత్రికలోనే మనం చూస్తూ ఉంటాము. చక్కగా మరి 8వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. మరి ఆత్మానుసారులు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు. అయితే ఇప్పుడు మరి దేవుని ఆత్మ మనలో ఉందా, మరి సాతాను ఆత్మ మనలో ఉందా, ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అలా దేవుని ఆత్మ కలిగి అట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మరి అలాంటి సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మన దేవునితో ఆయన చేత మనము నడిపింపబడతాము. యోహాను సువార్తలో కూడా మనము చూస్తూ ఉంటాం కదా. యోహాను సువార్తలో మరి చూసినట్లయితే 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. చూసారా? ఎందుకు చూసారా? సత్యస్వరూపమైన ఆత్మ వస్తుందంట. దేవుడు చెప్పాడు కదా, మిమ్ము సత్య మార్గములోకి నడిపించడానికి ఎవరిని పంపిస్తానన్నాడు దేవుడు. మరి ఇక్కడ మనం చదువుకున్న సువార్త పాఠంలో అదే ఉంటుంది. ఏంటంటే సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఆ సత్యస్వరూపియగు ఆత్మే మనల్ని ఏం చేస్తుందంట? సర్వసత్యములోకి మనలను నడిపిస్తుందంట. మరి సర్వసత్యము, ఆ సత్యం ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు తండ్రి మరి దేవుడు. కాబట్టి మరి సత్యములోకి మనందరము నడిపింపబడాలంటే ఆయనే మార్గము, సత్యము, జీవము అన్న దేవుని వైపు దగ్గరికి మనం నడిపింపబడాలి అంటే మనము పరిశుద్ధాత్మ సహవాసం అనేది కలిగి జీవించాలి. అట్టి పరిశుద్ధాత్మ సహవాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ఉన్న ఆత్మ అనేది ఆర్పకూడదు. అందుకని తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, ఆత్మను మీరు ఆర్పొద్దంటుంది. మనం ఆత్మను ఆర్పేవారిలా కాకుండా సర్వసత్యములోనైనా యేసుక్రీస్తు వైపు వారికి వెళుతూ మనము సత్యములోనే ఆయన మనల్ని నడిపించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆ సత్యములోనే మనము ఆయన రాకడ వచ్చే వరకు నమ్మకముగా పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకుని పరిశుద్ధాత్మ సహవాసముతో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తూ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకుంటే అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి కదా. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చి కమ్ముకుందో పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని కంది. ఎప్పుడైతే మరి సంఘము అత్యాశక్తితో మరి ప్రార్థన చేస్తుందో పేతురు గురించి చెరసాలలో ఉన్న పేతురు బయటకు వచ్చేసాడు. ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. అది పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు అనేవి జరిగినట్లు మనం చూస్తాము. కాబట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిస్తే మనమే మరి పాపక్షమాపణ అనేది ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము మరి చక్కగా మనకు శక్తి కలుగుతుందని తెలియపరుస్తున్నారు. మరి నా ఆత్మ ద్వారానే నేను ఇది చేస్తానంటున్నాడు. కాబట్టి మనము ఆ ఆత్మను దేవుని ఆత్మను మనలోకి చేర్చుకునే బిడ్డల్లాగా ఉంటూ దేవుని యొక్క సహవాసాన్ని మనం కోరుకుంటూ ఈ లోక సహవాసం కోరుకుంటే ఈ లోక మార్గంలోకి మన దావీదు చెప్తున్నాడు కదా, నేను నడవలసిన మార్గం నాకు బోధించు అని చక్కగా తెలియపరిచాడు. ఆ ఆత్మే సత్యస్వరూపియగు ఆత్మ. ఆ ఆత్మే మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుందంట? సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ మీ కోరుకు నడిపించడానికి నేను వెళ్ళిపోయా, మళ్ళీ నేను తిరిగి వస్తాను, మళ్ళీ మీ అందరినీ
తీసుకువెళతాను. అప్పటి వరకు మీ కొరకు నేను ఎవరిని పంపిస్తున్నాను, మీరు ఏ మార్గంలో నడవాలో మీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పుతానన్న దేవుడు మరి ఏ మార్గంలో నడవాలో అని మనము కంగారు పడిపోతున్నామని మన కొరకు ఆయన ఒక ఉత్తరవాదిని, ఒక ఆదరణకర్తను, మరి పరిశుద్ధాత్ముడను సర్వసత్యములోకి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని మనకి అనుగ్రహించాడు. అట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటున్న మనము మరి ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని సహవాసంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నత జీవాధిపతి సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడను అనువాడనైన దేవ, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవ, పరిశుద్ధాత్మ సహవాసం లేనిదే మేము ఎందుకు పనిచేయములేము ప్రభువా. అయా నీ సహవాసం ద్వారా నాయన మాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి అని మిమ్మల్ని మేము అడుక్కుని మీ ద్వారా మేము పొందుకుని మీ సహవాసంలో మేము నడవడానికి మీరు సహాయం చేయమని, మీ వాగ్దానం మేము పొందుకునే కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మని వాగ్దానం ద్వారా మేము నడిపింపబడాలి ప్రభువా. అట్టి కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.